హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఆలు పచ్చిమిర్చి కారం పాత తరం కొత్త తరం అని సంబంధం లేకుండా ఎప్పటి నుంచో ఈ కర్రీ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఇంకెప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఏ ఫంక్షన్ అయినా సరే భోజనాలలో ఈ కర్రీ ఉండాల్సిందే కదా. ఈ ఆలు పచ్చిమిర్చి కారాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటారు. నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఆలు పచ్చిమిర్చి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, జీలకర్ర, చున్నుల్లిపాయలు, అలాగే ధనియాలు, అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అందుకని చెప్పి అల్లం స్కిప్ చేశాను. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పరక పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి పచ్చెనపప్పు, తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలాంటి ఫ్రైలు చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చికారం కూడా వేసుకోవాలి. ఆనియన్తో పాటే ఈ పచ్చికారం వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి చేసుకోండి. కారం వేసిన తర్వాత పచ్చిమిర్చి ఘాటు వల్ల కారం వస్తుంది, లేదంటే పచ్చిమిర్చి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోండి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఈ కరివేపాకు వేస్తేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు అనేవి మరీ చిన్నవి ఉండకూడదు, మరీ పెద్దవి ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. ఈ ఆలు ముక్కలకి మొత్తము ఇక పచ్చిమిర్చి కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. దీంట్లో ఎటువంటి కారం కానీ ఎటువంటి మసాలాలు కానీ వేయాల్సిన అవసరం లేదు. గరం మసాలా ఇలా వేయాలి అనుకుంటున్నారేమో, ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ చిన్నుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అదే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేసుకుంటూ ఉంటారండి. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు చేసేదే మీతో షేర్ చేసుకున్నాను. ఇది సాంబార్లో కానీ లేకపోతే డైరెక్ట్గా అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ ఆలు పచ్చిమిర్చి కారం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.